వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాన్ పర్యవేక్షణలో మంత్రి నారా లోకేష్ అలర్ట్. తీర ప్రాంత ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేసిన లోకేష్. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి హామీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ వ్యూహాలకు స్పష్టత. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటు ఎంఐఎంకే లాభమని రామచందర్ వ్యాఖ్య. బీజేపీ శ్రేణులకు మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు. ప్రజలు ద్వంద్వ పార్టీలకు కాదు బీజేపీకి అవకాశం ఇవ్వాలని వెల్లడి. మొంతా తుఫాన్ బీభత్సం. నెల్లూరు గన్నవరం పరిసరాల్లో వర్షాల దాడి. తీర ప్రాంత ప్రజలకు అధికారుల అప్రమత్త సూచన. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కఠిన హెచ్చరిక. శ్రీధర్ బాబుపై ఆరోపణలు నిరాధారమని కాంగ్రెస్ ఫైర్. నిజాయితీ నేతపై తప్పుడు ప్రచారం ఆపాలన్న బల్మూరి వెంకట్. ఐటీ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడి. బీఆర్ఎస్ చౌకబారు రాజకీయాలకు తెరపడాలి అని కాంగ్రెస్ హెచ్చరిక. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వం 3,000 కోట్ల ఆదాయం పొందిందని, కానీ ఆటో కార్మికుల కుటుంబాలను మాత్రం విస్మరించింది అని ఆయన పేర్కొన్నారు. 161 ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఆటో సోదరులు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోరాదని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 2,000 కోట్లు ఈ నెల వచ్చినాయి కదా, నీకు ఆదాయం అదనంగా వచ్చింది. మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద 3,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ శ్రేణులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ కైనా ఓటు వేసినా చివరికి లాభం ఎంఐఎంకి దక్కుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని రామచంద్రరావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈసారి ప్రజలు ద్వంద్వ పార్టీలు కాదు, నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీకి అవకాశం ఇస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి బీజేపీ విధానాలు, కేంద్ర పథకాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. స్పష్టంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కిషన్ గారు చెప్పారు. ఈరోజు మనం చెప్తున్నాం, ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని జూబ్లీహిల్స్ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అప్రమత్తం ఏంటంటే, మీరు వేరే పార్టీలకు ఓట్లేసి మీరు బీజేపీని రాజకీయం చేస్తే మజ్లిస్ పార్టీకి 7 సీట్లు అని చెప్పి చెప్పారు. దయచేసి హైదరాబాద్లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్న అరాచకాలు దాన్ని ఆపాలంటే. మొంతా తుఫాన్ ప్రభావం ముదురుతోంది. కృష్ణా జిల్లాలోని గన్నవరం, హనుమాన్ జంక్షన్ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. కృష్ణపట్నం సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తీర ప్రాంత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్ శాఖలు ఎమర్జెన్సీ టీంలను సిద్ధం చేశాయి. జల ప్రవాహం పెరగడంతో తక్కువ ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాన్ ప్రభావం రాబోయే 24 గంటల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు.
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు నిరాధారమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు ఒక నిజాయితీ గల నేత అని, ఆయనపై రాజకీయ కక్షతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యమని, ఐటీ రంగంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ చౌకబారు విమర్శలు ఆపాలని, ప్రజల కోసం పనిచేయమని సూచించారు. పుట్టమధు గతంలో నేర చరిత్ర, దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇసొంటి చెయ్యండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా? చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన. సెప్టెంబర్ 12th రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అంటే జూన్ నెలలో అయిన విషయంని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా ప్రజలకి అవాస్తవాల్ని ప్రచారం చేసే ప్రయత్నము పుట్టమధు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోవుల రక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గోవులను కేవలం గో పరిరక్షకులకే పరిమితం చేయడం సరైంది కాదన్నారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గోరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంచాలని పిలుపునిచ్చారు. గోవులు ఆహార సరఫరా, వ్యవసాయంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పశువుల సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మత పరిమితులు దాటి గోవుల రక్షణ సామాజిక బాధ్యతగా చూడాలని కిషన్ రెడ్డి సూచించారు. గ్రామీణ యువత పశు సంరక్షణలో భాగస్వామ్యం కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో గోవుల పాత్ర అపారమని అన్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్పేట్ హమాలీ బస్తీలో బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో శని పట్టిందని, భగవంతుడి ఆశీర్వాదంతో త్వరలోనే వదిలిపోతుందని అన్నారు. పల్లె ప్రాంతాల్లో జరిపే బొడ్రాయి పండుగ ఇప్పుడు పట్టణాల్లో జరగడం ఆనందకరమన్నారు. ప్రజలతో కలిసి బస్తీలో తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. హరీష్ రావు మాట్లాడుతూ హమాలీ బస్తీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ లో ఇంత జోరుగా మా సీఎం ఏదైతే పండుగ చేస్తుందో అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మరి ఇవాళ పండుగ రోజు, పండుగ అంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరు మహిళలందరూ మంచి సింగారించుకొని కొత్త చీర కట్టుకొని చాలా చక్కగా తయారై మా పిల్లలు కూడా తయారై వచ్చారు. చాలా సంతోషం. ఒకటే ఒక మాట, మీకు తెలుసు మనకు 2 ఏళ్ళ మన ప్రభుత్వం పోయి అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడ్డది ఎవరు? రేపటి కూడా గట్లే ఉంటది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో, ఒక సనత్ నగర్ లో కాదు, హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే నాయకుడు. అట్లాంటి నాయకుడు నాయకత్వంలో తప్పకుండా గత 10 సంవత్సరాలు ఎట్లయితే బ్రహ్మాండంగా మనం హైదరాబాద్ నడుస్తున్నామో రేపు నడుస్తున్నాం. మంచి రోజులు తొందరలో వస్తాయి, కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వచ్చడానికి ఒక తగ్గింపు ఉంది, ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటిది అంటే ఏమిటిది? ఎప్పుడు ఓట్లు ఎప్పుడున్నాయి? నవంబర్ 11 నాడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ ఉంది. ఎక్కడన్నా చుట్టాలు ఉన్నారు? ఎవరన్నా తెలుస్తున్నారా? ఉంటే ఒక ఫోన్ కొట్టి ఒక అడుగు అక్కడ దాకా పోయిరాని. పక్కకే జూబ్లీహిల్స్, అక్కడ ఇక్కడ బటన్ వస్తే అక్కడ లైట్ వెలగాలి. ఇక్కడ హమాలీ బస్సులో మీరు కట్టేస్తే బుగ్గ అక్కడ వెలగాలి. వెళ్తుందా? చుట్టాలు దోస్తులు అందరికి ఎప్పుడు ఏ గుర్తుకేయాలి? తల్లి కేసు పెట్టే మీ మీద పెట్టారు, నాకైతే పేరు పేరున అందరికి నమస్కారం. మరి ఇట్లాగే సుఖ సంతోషాలతో శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. జై తెలంగాణ. ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసు రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఈ కేసులో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆయన తాను నిర్దోషినని దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. తాను ఎప్పుడూ ప్రజా ప్రయోజనాల కోసం పనిచేశానని, తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్షతో చేస్తున్నారని అన్నారు. తిరుపతి వెంకన్న అమ్మవారి ముందు నిజసత్యం నిలుస్తుందని నమ్మకంతో మాట్లాడారు. ఆయన దర్శనం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలు తన నిజాయితీని గుర్తిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు మౌనం పాటించగా స్థానికులు జోగికి మద్దతుగా నిలుస్తున్నారు. కాదు ఈ శాఖ మంత్రి వచ్చిన ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన సిట్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి ఏ తప్పు చేయని జోగి రమేష్ని ఇంత పాటు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బలహీన వర్గాల మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అని పిలవడం అవమానకరమన్నారు. మేము దండుపాళ్యం బ్యాచ్ అయితే వాళ్ళు స్టూవర్ట్పురం దొంగలా అని అడ్లూరి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో గౌరవం, మర్యాద అవసరమని ఆయన సూచించారు. ఇతరులని అవమానించే ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. హరీష్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులుగా బాధ్యతతో మాట్లాడాలని, ప్రజల్లో తప్పుడు సందేశాలు రాకుండా చూడాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మళ్లీ వేడెక్కింది. వ్యక్తిగత ఎజెండాకు పరిమితమై వారు మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వంలో మంత్రులంతా కూడా పంపకాల కోసం, వారి ఆధిపత్యం కోసం మాట్లాడడం జరిగిందని, ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీద, పాలన మీద పట్టు లేదని చెప్పి నోటికి ఎంత వస్తే అంత పత్రికాముఖంగా హరీష్ రావు దండు పచ్చి అబద్ధాలతోనే ఆరోపణ చేసినారు. క్యాబినెట్ లో మాట్లాడినటువంటి విషయం లోపల పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్పే విధంగా వారు ఆరోపణ చేసి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల మంత్రివర్గం, ఒక దళితులు ఉన్నటువంటి మంత్రివర్గాన్ని అవమానపరుచుకుంటూ వారు మాట్లాడిన మాటను తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి, దండుపాళ్యం అంటే మీరు స్టువర్ట్పూర్ దొంగలు అంటున్నా. నేను మంత్రివర్గాన్ని దండుపాళ్యంగా పోషిస్తున్నా కదా, మరి స్టువర్ట్పూర్ దొంగలా, బందిపూడి దొంగలా మీరు మంత్రివర్గం 10 సంవత్సరాల రాజ్యం? తుఫాన్ ప్రభావం నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ రాష్ట్ర కంట్రోల్ రూమ్ ను పర్యవేక్షించారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసేలా ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తీర ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రవాణా, విద్యుత్ సరఫరా పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం ప్రజల భద్రతకు అంకితమై ఉందని లోకేష్ హామీ ఇచ్చారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్సీ కవిత అందించిన ఆధారాలతో సంతోష్ రావు, నవీన్ రావు పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నాయి. చామల మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పరాకాష్ఠగా మారిందని అన్నారు. ప్రజల కష్టాలు పెరిగాయని, సంక్షేమం కేవలం నినాదాలకి పరిమితమైందని చెప్పారు.
హరీష్ రావు ఫిర్యాదు విషయమై వివరణ ఇవ్వాలని చామల డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠకు గురైంది. పెట్టింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోనికి. న్యూయార్క్ నగరం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ హైదరాబాద్ లో 1,00,000 ఇల్లులు కట్టి ఇచ్చిండని హరీష్ రావు చెప్తాడు. ఏడా ఇచ్చినావు నాయన 1,00,000 ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపియాలి. ఆ 1,00,000 మంది లిస్టు కూడా ఇవ్వాలి మీడియాకు. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే 11వ తారీఖు ముందే నువ్వు 1,00,000 మంది ఇల్లులు ఇచ్చినావు అన్నావు కదా, వాళ్ళ జాబితాను మీరు రిలీజ్ చేయాలి. ఎంతమందికి ఇచ్చినావు మీరు? 1,00,000 ఇల్లుల పర్మిషన్లు నాలాల మీద, చెరువుల మీద దండుకోనికి ఇచ్చి కమిషన్ల కోసం ఇలా హైదరాబాద్ నగరాన్ని ముంచేటట్టుగా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీది. లేకపోతే హైదరాబాద్ ని ప్రఖ్యాతి నగరం, ప్రపంచ ప్రఖ్యాత నగరం చేస్తా అని చెప్పిన వాళ్ళు మీరు ఇష్టానుసారంగా చేసిరు. కాబట్టి ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే దొంగతనం చేసి దొంగ అని అరిచి ప్రజల్ని తప్పుతో పట్టిస్తుంది తెలంగాణ ప్రజల్ని. దీన్ని మనం అసలు ఉపేక్షించొద్దు. వీళ్ళ మీద చెట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు స్తబ్దుగా ఉన్నాయని, చెప్పిన హామీలు ఒక్కటీ నెరవేరలేదని అన్నారు. ప్రజలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారని, కానీ ప్రభుత్వం ప్రగతి కంటే రాజకీయాలకి ప్రాధాన్యం ఇస్తోందని వ్యాఖ్యానించారు. 2014కి ముందు పరిస్థితులే తిరిగి వస్తున్నాయని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి బీఆర్ఎస్ ను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు పాలనలో మార్పు కోరుకుంటున్నారని, తమ పార్టీనే ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం ప్రజల అవసరాలు గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. నెలకు రోజుకు 1,500-2,000 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 400-500 కూడా వస్తలేవు. అవి కూడా వచ్చినాడే వస్తున్నాయి. ఎంత బాధపడుతున్నారంటే ఇవాళ 1,600 మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మాకు సిటీలో మేము ఊర్లకి వెళ్ళి వచ్చినాం. మా ఆటో ఆయన పాలమూరు ఆయన పరశురామ్ మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చాడు. 25 సంవత్సరాలు ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుండు. మొదలు 3 ఏళ్ల ముందు మంచిగా నడుస్తుంది. ఇప్పుడు 2 ఏళ్ళ 3 నెలల సంది అసలు పైసలే వస్తలేవు. 400-500 వస్తున్నాయి, వచ్చినాడే వస్తున్నాయి. ఇంటి కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తినాలి. అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య. మాకేముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు 1,200 ఇస్తున్నారు, ఇస్తే అయిపో కదా. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు, ఎవరైనా చనిపోయినా 5 లక్షల రూపాయలు వచ్చు, ఆ ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేస్తలేదు. ఏది అయితే లేదు, మాకు ఇబ్బందికరం ఉంది. పక్క రాష్ట్రంలో 1,500 ఇస్తున్నారు 6 నెలల, మనకంటే 6 నెలల తర్వాత వచ్చి కూడా మనకి కూడా అతి లేదు గతి లేదని ఇబ్బంది పడుతుంది. వాళ్ళ బాధ భరించి వాళ్ళదే కాదు, నువ్వు ప్రతి ఒక్కరిని ఎవరిని అటకాయించినా బాధనే ఉంది. ఓ దుకాణదారుని అటకాయించినా, ఒక బట్టల దుకాణాలను అటకాయించినా, ఒక హోటల్ని అటకాయించినా, ఎవరిని చూడు బాధలనే ఉన్నాయి. 2 ఏళ్ల సంది బాధలే బాధలు. ఎందుకంటే వ్యాపారాలు లేవు, బిజినెస్లు లేవు, ఎక్కడ కూడా ఏమీ కనిపిస్తలేదు. అంత అయోమయంలో కన్ఫ్యూజ్లో ఉన్నారు, అంత పరేషాన్లో ఉన్నారు, అంత పరేషాన్. కాబట్టి అందరూ కూడా ప్రజలు అక్కడ ఊర్లలో పోతే పోయి వాళ్ళని సుఖంగా ఉన్నారా? లేరు. ఇప్పుడు సిటీకి వస్తే మేమంతా సిటీ మిమ్మల్ని అందరం గెలిచినాం, కానీ ఒక్క రూపాయి ఇస్తాడు. ఒక కాంగ్రెస్ వచ్చేసింది, ఒక డెవలప్మెంట్ ఏం లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీహిల్స్లో, మా గోపాల్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ జిహెచ్ఎంసీలో ప్రతి ఒక్కరికి ఫ్రీ వాటర్. ఇప్పుడేమో ఆ వాటర్ కూడా బిల్లు వస్తుంది, కరెంటుకు బిల్లు వస్తుంది. చెప్పిన మాటలు ఏమి ఇంప్లిమెంట్ లేవు, ఏమి కరెక్ట్ జరుగుతుంది. వాటర్ కూడా వస్తలే, వచ్చిన దానికి కూడా బిల్లు వస్తుంది. మరి అంత ఇబ్బందికరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరం. ఇప్పుడు మళ్ళీ కరెంటు కూడా పోతా ఉంది, ఇన్వర్టర్లు మళ్ళీ వస్తున్నాయి, జనరేటర్లు మళ్ళీ వస్తున్నాయి. అన్నీ పాత 2014 కంటే ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రివైజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ వచ్చిందంటే రివైజ్ అవుతున్నట్టు. అందుకే ప్రజలు చాలా బాధగా ఉన్నారు. ప్రజలు తప్పకుండా ఈ ఎలక్షన్ల జూబ్లీహిల్స్లో, ఎందుకంటే ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు భరించాలి, ఇంకా బాధలు ఇంకా పోలే. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్రంలో మద్యం అందుబాటును తీవ్రంగా విమర్శించారు. రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు మందు అందుబాటులో ఉందని అన్నారు. బడులు, గుడులు, వీధులు, రహదారుల దగ్గర కూడా మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. మద్యం విక్రయాలు పెరగడం వల్ల ప్రమాదాలు, హత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బస్సుల అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ పత్రాలు తనిఖీ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని చెప్పారు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరించారు. ఈ పరిస్థితిని ఆపకపోతే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది.
బడి పక్కనే దొరుకుతుంది, గుడి పక్కనే దొరుకుతుంది, సందులోనే దొరుకుతుంది, పట్టణంలో దొరుకుతుంది, పల్లెలో దొరుకుతుంది, జాతీయ రహదారుల్లో దొరుకుతుంది, గ్రామీణ రోడ్లలో దొరుకుతుంది. తాగొచ్చు, ఊగొచ్చు, ప్రమాదాలు చేయొచ్చు, మనుషులు చంపచ్చు. మాకు మటుకు లెక్క కావాలా, మాకు మటుకు అధికారం కావాలా. నకిలీ మద్యాన్ని విక్రయించి మేము 1000 కోట్లు సంపాదిస్తాం. మా మనుషులకు 100 కోట్లు సమకూర్చి ఎలక్షన్లలో మేము గెలుస్తాం. నాకు అధికారం కావాలా, నా మనుషులకు డబ్బు కావాలా. ఇదే చంద్రబాబు నాయుడు పాలసీ. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మొదలుకొని అందరికీ చెప్తా ఉన్నా. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే రవాణా శాఖ అధికారులు చెప్తా ఉన్నా. నా నియోజకవర్గంలో తిరిగే ప్రైవేటు బస్సుల విషయంలో రవాణా శాఖ అధికారులు ఈ రోజైనా కళ్ళు తెరిచి ఏ బస్సులకు అనుమతులు ఉన్నాయి, ఏ బస్సులకు అనుమతులు లేవు, ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర మొదలుకొని ఇన్సూరెన్స్ దగ్గర మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోనూ మీరు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఏ అనుమతులైతే మీరు అన్ని ఉన్నప్పుడు ఇస్తారో, మీరు అనుమతి ఇచ్చిన తర్వాత బస్సు రోడ్డు ఎక్కాలనో ఆ బస్సే రోడ్డు ఎక్కాల. అట్లా కాకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని రాష్ట్రం వరకు ఎక్కడైనా సరే అనుమతులకు సిద్ధం లేని బస్సు రోడ్డెక్కి ప్రమాదం జరిగితే దీని ప్రమాదంగా నేను భావించను, హత్యగా భావిస్తా. మిమ్మల్ని ముద్దాయిలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడ్డారు. నవీన్ యాదవ్ గెలిస్తే ఆటో డ్రైవర్ల దగ్గర, టిఫిన్ సెంటర్ల దగ్గర వసూళ్లు మొదలవుతాయని విమర్శించారు. ఆయన నామినేషన్ ర్యాలీలో రౌడీలు, వ్యభిచార గృహాలు నడిపే వ్యక్తులు పాల్గొన్నారని అన్నారు. ప్రజలు ఈ రకమైన నాయకత్వానికి అవకాశం ఇవ్వకూడదని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ లో ప్రజలు సమాజం కోసం ఆలోచించాలని సూచించారు. బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇయ్యకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించే రౌడీలకు, గుండాలకు ఓట్లు వేస్తామా? అసొంటోళ్ళకి కోట్లు వేద్దాం హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇక మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నాడు రబాయిన్లా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఓ గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముక్క మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? గందుకే అంటున్నా నేను, इसलिए बोल रहा हूं मैं, ऐसे लोगों को सबक सिखाना है और सही रास्ते पे फिर पटरी पे अपने स्टेट को लाना है. आप सभी भाइयों से मैं रिक्वेस्ट कर. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మంత్రి సత్య అనగాని అన్ని శాఖలకు అలర్ట్ జారీ చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందని, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశామని చెప్పారు. చిన్నపిల్లలు, తల్లులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలు భయాందోళనకు గురి కాకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వెళ్లిన వారు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు స్వయంగా పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. తుఫాన్ తీవ్రతను తగ్గించేందుకు రక్షణ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అతి వేగంగా వస్తా ఉంది మన వైపు. మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఉదయం నుంచి కూడా ఆర్టీజీఎస్లో వారు దాన్ని పర్యవేక్షించుకోవటం, తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి గౌరవ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్లో కూర్చుని అందరు కలెక్టర్లని, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులందరినీ, అలాగే రెవెన్యూ సిబ్బంది ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా రీహాబ్ సెంటర్లకి అందరికీ కూడా తరలించే విధంగా, అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ కావాల్సిన వసతులన్నీ కూడా, అలాగే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా అందరు అధికారులతో మాట్లాడుతూ ఎవరైతే మత్స్యకారులు సముద్రంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వెనక్కి బోట్లు తీసుకొచ్చేసి అన్నీ కూడా అక్కడ డాక్ చేసే విధంగా అందరినీ కూడా, అంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది, ఎందుకంటే ఇది ఒక తీవ్రతరమైన తుఫాన్ కాబట్టి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఇది గాలు రావచ్చు. అలాగే వర్షం కూడా ఈరోజు రాత్రి నుంచి పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని విధాలా కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ. మొంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అలర్ట్ చేసినట్లు మంత్రి అనిత తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నపిల్లలు, తల్లులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించామని చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని భరోసా ఇచ్చారు. తుఫాన్ సమయంలో మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఎక్స్ట్రా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి
మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగినాయి. ఓవరాల్గా కలెక్టర్స్ దగ్గర నుంచి, ఎస్పీస్ దగ్గర నుంచి, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కిందన విఆర్ఓ, విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా, గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఏదైతే ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఇది రేపటికి కొంచెం బలపడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం నుంచి నైట్ మిడ్-నైట్ లోపు ఏదో ఒక టైంలో మనకి తీరం కూడా దాటే పరిస్థితి ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాకినాడ దగ్గర తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దట్ దానికి బేస్ చేసుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉంది. నేను మళ్ళీ కోరుకుంటున్నా మత్స్యకారులు ఈ టైంకి ఎవరు కూడా సముద్రానికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తుఫాన్ పర్యవేక్షణలో మంత్రి నారా లోకేష్ అలర్ట్. తీర ప్రాంత ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేసిన లోకేష్. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి హామీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ వ్యూహాలకు స్పష్టత. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటు ఎంఐఎంకే లాభమని రామచందర్ వ్యాఖ్య. బీజేపీ శ్రేణులకు మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు. ప్రజలు ద్వంద్వ పార్టీలకు కాదు బీజేపీకి అవకాశం ఇవ్వాలని వెల్లడి. మొంతా తుఫాన్ బీభత్సం. నెల్లూరు, గన్నవరం పరిసరాల్లో వర్షాల దాడి. తీర ప్రాంత ప్రజలకు అధికారుల అప్రమత్త సూచన. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కఠిన హెచ్చరిక. శ్రీధర్ బాబుపై ఆరోపణలు నిరాధారమని కాంగ్రెస్ ఫైర్. నిజాయితీ నేతపై తప్పుడు ప్రచారం ఆపాలన్న బల్మూరి వెంకట్. ఐటీ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడి. బీఆర్ఎస్ చౌకబారు రాజకీయాలకు తెరపడాలి అని కాంగ్రెస్ హెచ్చరిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.